దుబ్బాక గ్రామానికి చెందిన గ్రామ కమిటీ సభ్యులు నేడు మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు కోతి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తాము పద్మశాలి కుటుంబాలను బహిష్కరించలేదని, వారి పెళ్లిలకు కూడా తాము వెళ్లమని, గ్రామంలో వారికి సంబంధించిన వ్యాపారాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఆయన తెలిపారు. కావాలంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ గాని, సిపి ఆధ్వర్యంలో గాని గ్రామంలో ఎంక్వైరీ చేయించి నిజ నిర్ధారణ జరిపించాలని ఆయన కోరారు. సర్వే నెంబర్ 979 4 ఎకరాల భూమిపై వివరణ కోరగా, అంటే భూమి బర్లు గొర్రెలు మేకల కొరకు ఎప్పటి నుండో వాడుతున్నారని, ఇట్టి భూమిని మా సుప్రయోజనాల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. మా కమిటీ సభ్యుడు సయ్యద్ అలీ మాట్లాడుతూ మేము మా ఇంటి కొరకు గాని గ్రామ కమిటీ చైర్మన్ ఇంటి కొరకు చేయడం లేదని, ఇట్టి భూమి బర్లు గొర్రెలు మేకల కొరకు సౌలభ్యంగా ఉంటుందని ఆయన అన్నారు. పద్మశాలి కుటుంబాలు తమపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సరైన పద్ధతి కాదని, ఏదైనా ఉంటే గ్రామంలో మాట్లాడుకోవాలి కానీ తమపై ఫిర్యాదు చేసి తమను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం కరెక్ట్ కాదని, పద్మశాలులు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ చివరకు వచ్చేది దుబ్బాక గ్రామానికే కదా అని అన్నారు. ఇట్టి విషయాన్ని తాను ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. మా కొరకు కాదు, అంత ప్రజల కోసం చేసిండు. కానీ ఆయన మీద ఇచ్చుడు ఇది ధర్మమైన పద్ధతి కాదు. కాంప్లైంట్ ఇచ్చుడు, ఇది పోలీస్ స్టేషన్ పిలిపించుడు, ఇది ధర్మమైన పద్ధతి కాదు. ఏదైనా ఉంటే ఇదివరకు ఎంతో మంది గొల్లోళ్ళని చేసిన ఇవన్నీ చేసారు, అందరు మనకు సంప్రదించారు, అందరూ పనిచేసారు. కానీ ఇది పద్ధతి కాదు. ఏదైనా ఉంటే విలేజ్లో మాట్లాడుకోవాలి కానీ ఇట్లా పోలీస్ స్టేషన్లు ఇచ్చి ఇవన్నీ తింపుడు చేసుడు మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఎటు పోతావు నువ్వు? పోలీస్ స్టేషన్ ఇచ్చినా మళ్ళీ నువ్వు మన దగ్గరికి విలేజ్లో ఉంటావు కదా, విలేజ్తోనే మాట్లాడతావు కదా. ఇది పద్ధతి ధర్మమైన పద్ధతి కాదు. నేను దీన్ని ఖండిస్తున్నా అని. నిన్న ఏదైతే జరిగిన సంఘటన మా దుబాక గ్రామ విడిసి సభ్యుల పైన మన దుబాక పద్మశాలి సంఘ కులస్తులు మా పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమనగా అంటే మా వాళ్ళను కుల బహిష్కరణ చేసినట్టు మన సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో ఎటువంటి వాస్తవం లేదు, అంతా కల్పితం అని. మేము ఎటువంటి కుల బహిష్కరణ చేయలేదు. యథావిధిగా వాళ్ళకి అన్నీ యథావిధిగా నడుస్తున్నాయి. హోటల్లో కానీ చాయ్ పోయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, అలా పెళ్లిలకు పోవడం కానీ, అలా పెళ్లి నిన్న కాక మొన్న కూడా వాళ్ళ పెళ్లి అయితే అందరు పెళ్లికి వెళ్ళినాం. నిన్న రాత్రి రిసెప్షన్ అయితే అందరు దాదాపు మా బాడీ కానీ అందరం కానీ దుబ్బాక కులస్తులు ఎవరైతే వాళ్ళు పత్రిక ఇచ్చారో వాళ్ళు దాదాపు అందరూ వెళ్ళి భోజనం చేయడం జరిగింది. హోటల్లో కూడా వాళ్ళకి చాయ్ పాల కేంద్రంలో పాలు పోస్తలేరు అన్నారు. అదే అవాస్తవం, పాలు కూడా పోయడం జరుగుతుంది. వాళ్ళతో యథావిధిగా మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో వాస్తవం లేదు కాబట్టి మేము అందరం ఇక్కడికి వచ్చి మా విడి సభ్యులు, మా సర్పంచ్ గారు, మా ఉప సర్పంచ్ గారు ఆధ్వర్యంలో, బాడీ ఆధ్వర్యంలో మొత్తం సమావేశమై ఇక్కడికి మన సిఐ గారిని కలవడం జరిగింది. మేము కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ మేము చేసిన తప్పేం లేదు, మీరు మా విలేజ్ కమిటీ పైన కానీ మా గ్రామాన్ని సందర్శించి ఖచ్చితంగా విచారణ చేపట్టి మీ ఆధ్వర్యంలో కానీ ఏసీబీ ఆధ్వర్యంలో కానీ విచారణ చేపట్టి చేపట్టాలా. దాంట్లో ఏమైనా వాస్తవాలు మేము వాళ్ళని బహిష్కరించినట్లు వాస్తవాలు తేలితే మీరు వేసే శిక్షకు హౌరుల అర్హత ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా మా గ్రామాన్ని సందర్శించి మీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి వాళ్ళైతే ఏదైతే పిటిషన్ ఇచ్చారో పిటిషన్ మీద విచారణ చేపట్టాలా. మీ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా మీరు దయచేసి మా గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టాలని మా విడిస్ తరఫున, మా గ్రామ ప్రజల తరఫున కోరడం జరిగింది. దీని మీడియా ముఖంగా తెలపడం జరుగుతున్నది. కేసీలో తాళ చెరువు గురించి 979 ఇది భూమి గురించి, కానీ అది ముత్తాతల నుండి వంశపారంపర్యంగా అది పశువుల మేతకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి అది ఎప్పుడు మా గ్రామ జనాభా ఎక్కువ, పశువులు కూడా దాదాపు 700-800 బళ్ళు కానీ గేదెలు కానీ మేస్తూ ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. కాబట్టి మా భారం అంతా రైతులది అదే కాబట్టి పశుపోషణే కాబట్టి అది ఖచ్చితంగా అక్కడనే దాని గురించే కేటాయించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మొన్న అందరు కబ్జా చేస్తే మా విలేజ్ అందరు సమావేశం మా ప్రజలు ఏమన్నారంటే ఎవరు కబ్జా చేయొద్దు, దానికి పశువుల మీద గిడ్చబెట్టినాం కాబట్టి దయచేసి దాన్ని కబ్జా కాకుండా చూడాలా అని అందరం తీర్మానం చేసి అందరు సంతకాలు పెట్టి ఒకటి అది చేసుకున్నాం తప్ప దాంట్లో ఎటువంటి పట్టాలు గుంజుకునడం కానీ పట్టా భూములు గుంజుకున్న పట్టాలు తీయాలని ఏమి డిమాండ్ మా గ్రామస్తులు ఏం పెట్టలేరు. అది అందరు పశు మేతకు ఇడిచబెట్టినాం కాబట్టి పశువు దానికి సంబంధించింది ఉంటుంది కాబట్టి ఎవరు కబ్జా చేయొద్దు, ఎవరు పట్టాలు కూడా రద్దు చేసుకోవాలి. ఎందుకంటే మన గురించి మన విజయ్ గురించే కాబట్టి అని మాట్లాడడం తప్ప మేము ఎటువంటి ఇబ్బంది పెట్టలేము. వాళ్ళు అన్నట్టు మేము కుల బహిష్కరణ వాళ్ళ పెద్ద మనిషి మా సంఘం మీదకి వస్తే బహిష్కరణ అన్నట్టు కూడా మేము మాట్లాడిన సందర్భాలు లేవు. వాళ్ళు వచ్చి వాళ్ళ విడిసి మీదకి రానివ్వడం లేదు, మా కిరాణా షాపు నడవడివ్వడం లేదని చెప్పి ఫిర్యాదు చేసిరు. అది వాస్తవము. ఏదైనా
కిరాణా దుకాణాలను పోవద్దని అని తేలితే విచారణ చేపట్టాల సిఐ గారు కానీ ఏసీపీ గారు కానీ దాని విచారణ చేపట్టాలని కోరుచున్నాం.